నాగ చైతన్య, చందు మొండేటి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మళ్ళీ వచ్చేసింది సినిమా 'తండేల్'. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మంచి సినిమాలే, హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుంటే ఇది ఒక రియల్ స్టోరీ అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి వెళ్ళిన కొంతమంది మత్స్యకారులైతే అప్పట్లో చిక్కుకొని వీళ్ళైతే పాకిస్తాన్ వాళ్ళకి దొరికేయడం, ఆ తర్వాత వీళ్ళని రిలీజ్ చేయడానికి వాళ్ళ కుటుంబీకులు పడ్డ కష్టాలు అయితే మనందరికీ తెలిసినవే. ఆ వెలుగులోకి వచ్చిన కష్టాలని, ఈ కన్నీళ్ళని ఒక కథ కింద తీర్చిదిద్ది ఒక సినిమా తీస్తే ఎలా ఉంటదన్నది సింపుల్‌గా చెప్పుకోవాల్సిన కథ ఇది. ఇంక అంతకు మించి ఏం లేదు. ఇంకా మన ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ముందుగా చందు మొండేటి కోసం మాట్లాడుకోవాలి. ఆయనైతే ఒక రియల్ స్టోరీని ఒక తెర మీదకి తీసుకురావాలని ఎంత శ్రమ పడ్డారో ఈ సినిమాలో అయితే చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది డైరెక్షన్ కోసం కాకుండా మ్యూజిక్ డైరెక్షన్ కోసం మాట్లాడేసుకోవాలి. మనోడిచ్చిన 'బుజ్జి తల్లి' సాంగ్ అయితే మంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అయింది. అది సినిమాలో కూడా చాలా మంచి ఫీల్ అందిస్తుంది. అలాగే ఇంకో 'హైలెస్స' సాంగ్ కూడా చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే బీజీఎం వచ్చేసే కొన్ని చోట్ల అయితే మంచి సీన్స్ పడ్డా సరే సరిగ్గా అయితే ఎలివేట్ చేయలేకపోవడం చెప్పుకోవచ్చు. ఇక మనకి సెకండ్ హాఫ్‌లో అయితే ఒక్క సాంగ్ ఉంటుంది భయ్యా. స్లో ఫేజు చిన్న బిట్ వస్తుంది సాడ్ వర్షన్ 'బుజ్జి తల్లి'. అదైతే మాత్రం కరగనివాడు అంటే ఎవడో ఉండడు. ఆ సాంగ్‌లో అయితే మన చైతు భయ్య యాక్టింగ్ అయితే చింపేసాడని చెప్పుకోవచ్చు. ఇంక ఎలాగో పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకోవాలి కాబట్టి చైతన్య అయితే జీవి చేసాడని చెప్పుకోవచ్చు. సాయి పల్లవి కూడా అదే రేంజ్‌లో పర్ఫార్మ్ చేసింది. మిగిలిన నటీనటులు కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మొత్తం అందరూ. ఫస్ట్ టైటిల్స్ స్టార్టింగ్‌తోనే డీఎస్‌పీ కమ్‌బ్యాక్ అనుకున్నాను. ఆ రేంజ్ ఇచ్చాడు భయ్య. టైటిల్స్‌లో ఇచ్చిన బీజీఎం అయితే చాలా బాగుంది. అలాగే 'బుజ్జి తల్లి' ఫ్లేవర్ వినిపించిన బీజీఎం ఏదైతే ఉందో ప్రతి చోట అయితే మనల్ని కరిగిస్తది. ఆ రేంజ్‌లో ఉంది అది. బట్ మిగిలినవి అయితే ఆ రేంజ్ అయితే ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమాలో ఎమోషన్స్ కోసం మాట్లాడుకుంటే కొన్ని అయితే ఫేక్ ఎమోషన్స్ లానే అనిపిస్తాయి మనకి. అంతగా కనెక్ట్ అవ్వం మనం వాటితో అయితే. నాకు తెలిసి ఈ సినిమాలో మనం ముందుగా మైనస్ కోసం మాట్లాడుకుంటే అదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమోషన్స్ అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలో. దానికి తగ్గట్టు మనకి బీజీఎం కూడా సోగా సాగుతుంది కొన్ని చోట్ల అయితే. ఇక సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ల్యాగ్ ఉంటది అక్కడక్కడ మధ్యలో. ఒకసారి అబ్బా! చాలా బాగుందిలే అనుకునే కొద్దీ మళ్ళీ వెంటనే లాగొస్తది. అలా నడిచింది సెకండ్ హాఫ్ అంతా. అది పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి వచ్చేసరికి. ఇక పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్. వాటితో పాటు మ్యూజిక్ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పాటలైతే మాత్రం హైలైట్ ఉంటాయి ఈ సినిమాలో అయితే. ఇవి పాజిటివ్స్. ఓవరాల్‌గా ఈ సినిమా కోసం మనం ఒక సింగిల్‌గా ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసి యావరేజ్‌గా అనిపించింది. ఓవరాల్‌గా అయితే మంచి అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రియలిస్టిక్ స్టోరీని ఈ విధంగా తప్ప వేరే విధంగా మనం మాస్‌గా లేదా పక్కా కమర్షియల్ బొమ్మగా తీర్చిదిద్దాలంటే కొంచెం కష్టం ఉంటది. అలాగే పేట్రియాటిజం అయితే మనం అనుకున్న విధంగా అయితే మనల్ని ఆకట్టుకోదు. ఓవరాల్‌గా అయితే ఇది ఒక గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి మంచి సినిమాలని సపోర్ట్ చేయాలి మనం. నాకైతే ఈ సినిమా బానే అనిపించింది. డెఫినెట్‌గా ఒకసారి అయితే చూసేయచ్చు. మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్